హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. వాక్యం మనుషుల హృదయాలను మారుస్తుంది. ఒక మనిషిని కొట్టి తిట్టి మార్చలేమండి. ఎన్ని కొడితే అంత మొండోడైపోతాడు కానీ మారడు. ఎంత తిడితే హాయ్ తులుపుగా అది దులుపుకొని వెళ్ళిపోతాడు కానీ తప్పులు దిద్దుకోడు. కానీ ఎక్కడైతే దేవుని వాక్యం ప్రకటించబడుతుందో, దేవుని వాక్యము రెండంచులు గల ఖడ్గము వంటిది. అది హృదయాంతరేంద్రియాల్లోనికి చొరబడి మనుషుని యొక్క తలంపులు ఆలోచనలు కూడా ఇవి మంచివి ఇది చెడ్డవని విభజించునంత మట్టుకు దూరుతాయంట. అవును, దేవుని మాటలో శక్తి ఉంది. ఆ మాట మనిషికి జ్ఞానోదయాన్ని కలుగజేస్తుంది, పశ్చాత్తాపాన్ని కలుగజేస్తుంది. దేవుని మాటలు ప్రకటించబడుతున్నప్పుడు సాతాను శక్తులు పారిపోతాయి, అపవాది గజగజలాడతాడు, దేవుని నామానికి మహిమ కలుగుతుంది. యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చింది అంధకారములో ఉన్న మానవులను విడిపించటానికి, సాతాను చేతుల్లో చితికిపోతున్న వారిని విడిపించటానికి, రోగాలతో బాధలతో కరువులతో కష్టాలతో మూలుగుతున్న వారిని విడిపించటానికి, కక్షలతో ద్వేషాలతో అసూయలతో ఒకరికొకరు హాని చేసుకుంటున్న వారిని రక్షించటానికి. ఎంత మంచి యేసయ్య నిన్ను ప్రేమించి నీ కొరకు పరలోకం నుంచి దిగి వచ్చాడండి. నీ కోసం పరలోకపు సింహాసనాన్ని వదిలిపెట్టి నీ పాపానికి పరిహారం చేయడానికి ఆయన సిలువలో ప్రాణం ఇచ్చాడు. చేతగాక యేసు ప్రభు సిలువలో చనిపోలేదు, నిన్ను రక్షించడం కొరకే ఆయన సిలువలో మరణించాడు. ఈరోజు చాలామందికి యేసయ్య ప్రేమ అంటే చులకనైపోయిందండి. యేసయ్య ప్రేమలోని లోతు అర్థం చేసుకోలేకపోతున్నారు. యేసయ్యను చూసి ఏముంది ఆయనలో, ఆ సిలువలో వేలాడుతున్నాడు అని ఒకలా నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు చూసినా ఏడుస్తూ ఉంటారు, ఎందుకో అని చులకన చేసేవారుగా ఉన్నారు. ఎందుకు ఏడుస్తామండి? మన పాపాల కోసం ఏడుస్తాం. ఎప్పుడైతే పాపముల కోసం ఏడ్చి పశ్చాత్తాపడతామో మనకి ఇక ఏడుపు ఉండదు, రక్షణానందం ఉంటుంది. ఈ లోకంలో నవ్వుతూనే ఉన్నారనుకోండి, నవ్వుచున్న మీకు శ్రమ, మీరు ఏడ్చెదరు. నరకం అని ఒకటి ఉందండి, అక్కడ నవ్వు అనేది ఉండదు, పాట అనేది ఉండదు. అది ఎలా ఉంటుందట తెలుసా? నరకం తెలిసిన వాళ్ళు చేయి చూపించండి. ఎప్పుడు వెళ్ళొచ్చారు? కొంతమంది చెప్తుంటే ఎవడు వెళ్ళొచ్చాడు? రేపు చచ్చిపోయిన తర్వాత జీవితం ఉందిరా అని ఎవడు చెప్పాడు? ఎవడు చూసి వచ్చాడు? ఒకవేళ మీరు అందరూ కలిసి నన్ను పోయి చూసి రమ్మని పరలోకం పంపారనుకోండి, మళ్ళీ వస్తాను ఇక్కడికి. ఎందుకు రావాలి ఇక్కడికి? ఇక్కడ గబ్బులాహం ఏముంది ఇక్కడ? రోజు లేవాలి, రోజు పేస్ట్ పెట్టి నోరు కడుక్కోవాలి, లేకపోతే పాసి గబ్బు రోజు వండుకోవాలి, తినాలి, స్నానాలు చేయాలి, డబ్బులు సంపాదించాలి, తిట్లు తినాలి, కష్టపడాలి. ఎక్కడెందుకంటే అక్కడ ఆకలి లేదు, దప్పిక లేదు, ఏంటంటే ఏడుపు లేదు. ఆ మహిమ శరీరంతో ప్రభువు దగ్గర ఏ రోగం లేదు, మరణం లేదు. అవును, మరి నరకమో అక్కడ ఏడ్పు, పళ్ళు కొరుకుట, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎన్ని రోజులు? యుగాలు తరతరాలు అంతే. ఇక అక్కడికి వెళ్ళోడందరూ ఏడుస్తూనే ఉంటారు, అయ్యో అయ్యో అయ్యో. యేసుప్రభు గురించి చెప్పారు, ఆ రోజు నేను వెళ్ళలేదు, అయ్యా యేసయ్యా నన్ను క్షమించాడు అన్నా కూడా చచ్చిన తర్వాత నువ్వు ఎంత ప్రార్థన చేసినా క్షమాపణ లేదండి. ఈరోజు యేసయ్యా నన్ను క్షమించు అంటే క్షమాపణ ఉందండి. యేసుప్రభు పక్కనే సిలువలో కొంచెంసేపు చచ్చిపోయే దొంగ, యేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఏమన్నాడండి యేసయ్య? నేడు నీవు నాతో కూడా పరదేశంలో పరలోకంలో ఉంటావు. పక్కనోడు మూలిగాడు, ఇద్దరు చచ్చారు. ఇతను ఎక్కడికి వెళ్ళాడు, అతను ఎక్కడికి వెళ్ళాడు?
ఒక దొంగ ఏమో నరకానికి వెళ్ళిపోయాడు. యేసయ్యను అడిగి ఆయన క్షమాపణ పొందినోడేమో పరలోకానికి. ఇద్దరు యేసుప్రభుకు దగ్గరలోనే ఉన్నారు ఇద్దరు. కానీ ప్రభువును నమ్మినవాడు దేవుడి రాజ్యానికి వెళ్ళాడు, నమ్మని వాడు నిత్య నరకానికి వెళ్ళాడు. అవునండి, నేనే మార్గము జీవము సత్యమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు చేరలేరు. ఇవాళ నువ్వు విన్న వాక్యం నీ జీవితం అంతటికీ నీకు మేలు కలిగజేస్తావంటే, ఇవాళ కనుక నీవు విశ్వసిస్తే ప్రభు మీద, ఆయన నీ హృదయంలోనికి స్వీకరిస్తే ఆయన నీ కష్టాలు తీరుస్తాడు, నీ కన్నీరు తుడుస్తాడు, నీ పాపాలు క్షమిస్తాడు, నిన్న ఆయన రాజ్య వారసుడిగా చేసుకుంటాడన్నది నీ హృదయంలో నీవు విశ్వసిస్తే, ఈరోజు ఇక్కడ జరిగిన అద్భుతం నీ జీవిత ధర్మలన్నీ నీవు ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా ఆ పరలోకంలో నిరంతరం ఉండే భాగ్యాన్ని దేవుడు మనకు కలుగు చేస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి చూడయ్యా దేవా, నన్ను లేవనెత్తు, నాకు సహాయం చేయి, నా గాయాలు మాన్పు, నా రోగాలు స్వస్థపరచు, నా సంకటాలు కుదుర్చు, నా సమస్యలు తీర్చు. ఈ అప్పుల ఊబి నుండి, ఈ జబ్బుల గుట్ట నుండి, ఈ సమస్యల వలయము నుండి, ఈ దురభ్యాసాల చిక్కుల నుండి నన్ను విడిపించు అని ఎవరెవరు నీకు మొరపెడుతున్నారో అట్టి వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము. విడుదల చేయించున్నాము యేసుక్రీస్తు నామములో. మా అంతరంగాలు ఎరిగిన దేవా, మా అవసరతలు ఎరిగిన దేవా, మా స్థితి చూచి మా మీద జాలిపడే యేసయ్యా, మా బాధలు తీర్చి మా కన్నీరు తుడిచి నీ బిడ్డగా మమ్మల్ని స్వీకరించడానికి, ఈ లోకంలో నీ సాక్షులుగా బ్రతకడానికి, ఈ లోకం విడిచినప్పుడు నీ రాజ్యములో ఉండడానికి కృప చూపించిన యేసయ్యా, ప్రతి ఒక్కరూ నీ రక్తములో కడగబడి పరలోక రాజ్య వారసులం అవ్వాలి. పరిశుద్ధాత్మతో మమ్మను అభిషేకించుము నాయన. ఎన్నో పట్టణాల నుండి, గ్రామాల నుండి, దేశాల నుండి ఈ వర్తమానం వింటూ ఏదైనా బంధకాల్లో ఉన్నవారు ఉంటే, ఇక్కడ అక్కడ నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా, నీ ఆత్మకార్యాలు జరిగించుమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కల్వరి ప్రతిధ్వని, కల్వరి ప్రతిధ్వని.